నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోకపోతున్నాం బిర్లా మందిర్ స్టోరీ గురించి. బిర్లా మందిర్ని 1976లో ప్రారంభించారు. మంచి ఒక అద్భుతమైన శ్వేతవర్ణంలో కట్టబడింది. ఒక 10 సంవత్సరాల పాటు కొనసాగింది కట్టడం. ఈ మందిరానికి పేరు బిర్లా ఫౌండేషన్ నుంచి వచ్చింది. ఎందుకంటే మన దేశంలో అన్ని రాజ్యాల్లో బిర్లా ఫ్యామిలీ టెంపుల్స్ కట్టడంలో ఆధ్యాత్మిక ప్రణాళిక తీసుకున్నారు. దీని ఆర్కిటెక్చర్ రాజస్థానీ ఉత్కళ శైలి కలిపిన అలంకరణతో ఉంటుంది. మార్బుల్తో కట్టిన గోపురాలు, ప్రతి పిల్లర్లో ఒక కళా ప్రమాణం కనిపిస్తుంది. ఈ టెంపుల్లో ప్రధాన మూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే మన తిరుమల స్టైల్ అలంకారానికి కూడా మనకి కనిపిస్తుంది. మనం కొన్ని ఫ్యాక్ట్స్ బిర్లా మందిర్ గురించి తెలుసుకోవాలంటే, బిర్లా మందిర్లో చాలా మందిరాలు ఉన్నాయి. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ ఆండాలమ్మవారు, పద్మావతి అమ్మవారు, శ్రీదేవి, భూదేవి, సాయిబాబా, గణపతి, శివ పార్వతులు, హనుమాన్, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి, కుబేర వారి ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి శిఖరంలో ఒక విశేషం ఉంది. దీనిలో మోడర్న్ లైటింగ్ సిస్టమ్ వల్ల రాత్రికి హైదరాబాద్ స్కై లైన్లో ఇది కనిపించే ఒక రత్నంలా ఉంటుంది. ఎక్కడెక్కడో ఆకాశం పైకి ఎక్కడో దూరం వెళ్ళి మనం చూస్తాం, కానీ ఇక్కడే మన సిటీలోనే మనకు తెలియని చాలా అద్భుతమైన ప్లేస్, అసలు డివైన్ ప్లేస్ ఇది. బిర్లా మందిర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పీస్ ఫీలింగ్ వస్తుంది. గోపురం నుండి హైదరాబాద్ సిటీ వ్యూ చూస్తే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ అన్నీ ఒక గ్లాన్స్లో కనిపిస్తాయి. శాంతిగా ప్రశాంతిగా ఉంటుంది. హైదరాబాద్లో బెస్ట్ ప్లేస్ అంటారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో సిమెంట్, ఐరన్ ఏమీ యూజ్ చేయలేదు. అన్ని శుద్ధ మార్బుల్తో కట్టారు. చెప్పాలంటే మన ప్రాచీన ఆలయాల శైలిని మోడర్న్లో పునరుద్ధరించారన్నాయి. హైదరాబాద్కి వచ్చిన ప్రతి ఒక్కరూ బిర్లా మందిర్కి ఒక మస్ట్ విజిట్ అయ్యాల్సిందే. అదొక టెంపులే కాదు, అదొక డివైన్ అద్భుతం. మరి మళ్ళొకసారి మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి కొత్తగా విజిట్ చేసినా, ఇప్పటి వరకు మీరు చూడకపోయినా కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ మన బిర్లా మందిర్. తప్పక చూస్తారనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.